హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల కోసం ఎదురు చూసే లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ఇంటి మంజూరుతో పాటు అంటే ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయలతో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్స్ని కూడా యాడ్ చేస్తూ ఒక్కొక్కరికి గరిష్టంగా 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఇళ్లను నిర్మించుకోవడానికి శుభవార్త అయితే చెప్పింది. అంతేకాదండి, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇల్లు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేయాలని గరిష్టంగా 1.5 సెంటు లేదా 2 సెంట్లు చొప్పున ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే ఇచ్చింది. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. మీరు స్కిప్ చేయొద్దు. మీకు సొంత ఇల్లు లేకపోయినా, ఒకవేళ మీరు సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ అయితే చేయండి. ఎందుకని అంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ఇళ్ల స్థలం కలిగిన వారు కొంతమంది ఉంటే, ఇంటి స్థలం లేని వారు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇంటి స్థలము ప్లస్ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు, ఈ రెండు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. కాబట్టి ఇది నిజంగా చాలా అంటే చాలా శుభవార్తని చెప్పవచ్చు. సో కాబట్టి దయచేసి వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూసేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా ఈ యొక్క ఇంటికి సంబంధించి, ఇంటి కట్టుకోవడానికి ఇళ్ళకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇంటి స్థలం కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఆ విధంగా వారికి ఇంటి కలను అయితే నెరవేరుస్తుంది. సో కొంతమందికి ఇంటి స్థలం కూడా లేనటువంటి నిరుపేదలు ఉంటారు. సో అటువంటి వారికి ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలాన్ని కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. సో ఇదైతే మనకు నిజంగానే చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్నటువంటి వచ్చినటువంటి అప్డేట్ని కనుక మనం క్లారిటీగా చూస్తే, నిరుపేదల సొంత ఇంటి కల నిజం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ధర్మోజిగూడెం సర్పంచి జువ్వి నరసింహ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో ఓదరి సునీల్ గోపాల్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ నిర్మాణ కార్యక్రమంలో నిన్న ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సర్పంచ్ జువ్వి నరసింహ రిబ్బన్ కట్ చేసి నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదల సొంత ఇంటి కళ కేవలం కలగానే మిగిలిపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు మనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో గ్రామం లేని ఇల్లు అర్హులైనటువంటి నిరుపేదలందరికీ కూడా ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సొంత ఇంటి కల నెరవేర్చేందుకు లబ్ధిదారులు కొంతమంది వెంటనే అప్లికేషన్స్ కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు మంజూరు కూడా చేస్తామని ప్రకటించారు. అయితే రాబోయే రోజుల్లో సొంత ఇంటి స్థలం కలిగిన వారికే కాకుండా ఇంటి స్థలం లేనటువంటి వారికి కూడా 1.5 సెంటు లేదా 2 సెంట్లు చొప్పున, గ్రామీణ ప్రాంతాలలో 2 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 1.5 సెంటు చొప్పున మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఇంటి నిర్మాణానికి స్థలం అనేది లేనటువంటి వారందరూ కూడా స్థలాలు కేటాయించి అందులోనే ఇళ్లను కట్టుకునేందుకు శుభవార్త అయితే ప్రకటించింది. ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి కరెంట్ మీటర్ అనేది వారి పేరు మీద లేకుండా ఉంటుందో, సో అటువంటి వారిని ముఖ్యంగా గుర్తించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడు కొత్తగా ఇళ్లనైతే మంజూరు చేస్తున్నారు. ఒక్కొక్క లబ్ధిదారునికి గరిష్టంగా 2,39,000 రూపాయల వరకు ఇల్లు నిర్మాణానికి అమౌంట్స్ అయితే వేస్తున్నారు. ఇవి మనకు 3 బిల్లుల రూపంలో వేస్తారండి. మొట్టమొదటిది బేస్మెంట్ అనేది కంప్లీట్ చేశాక బిల్ వేస్తారు. సో సెకండ్ వచ్చేసి మనకు 7 లేదా 9 అడుగులు మనం స్లాబ్ మయానికి ఎంతైతే కట్టుకుంటామో, సో ఆ మట్టాల మయానికి ఖాయం చేసినప్పుడు సెకండ్ బిల్ అయితే పడుతుంది. థర్డ్ బిల్ వచ్చేసి మనకు స్లాబ్ అనేది వేసేసిన తర్వాత కంప్లీట్గా బిల్ అయితే పడిపోతుంది. తర్వాత మీరు ప్లాస్టింగ్స్ అన్నీ కూడా ఆ బిల్లుతో మీరు చేయించుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు బిల్లులు అయితే ఇస్తారనమాట. ఈ 3 బిల్లులతో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా
తాజాగా కొంత అమౌంట్ అయితే యాడ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆ యొక్క 2.5 లక్షల రూపాయలకు కాస్త మనకు మరొక ₹1,00,000 వరకు జోడించి డైరెక్ట్‌గా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇంటి స్థలం లేని వారికి ఇల్లిచ్చి, ఆ యొక్క ఇంటి స్థలం లేని వారికి స్థలాలిచ్చి, తర్వాత ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ సిమెంటు, కమ్మి, అలాగే వాటికి సంబంధించినటువంటి బ్రిక్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకోవడానికి అవసరమైనటువంటి నిధులను కూడా సకాలంలో విడుదల చేస్తామని మన యొక్క రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారైతే ప్రకటించారన్నమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి వారందరూ కూడా ఎవరైనా సరే మీ పేరు మీద గతంలో కానీ అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కాకుండా గత ప్రభుత్వ హయాంలో మనకు అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు సో కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీకు మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికి కూడా మీ రేషన్ కార్డు మీద ఇల్లు అనేది మంజూరు కాకుండా ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీకు డైరెక్ట్‌గా ఇల్లు అయితే వస్తుంది. ఒకవేళ గతంలో మీకు ఇల్లు కనుక మంజూరై ఉంటే మాత్రం ఇప్పుడు సొంత ఇల్లు అయితే మీకు రాదు. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత ఇంటి కల కోసం ఎదురు చూసేటువంటి లబ్ధిదారులందరికీ శుభవార్తను అందించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా ఇళ్ళకి సంబంధించి అప్డేట్ కనుక వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.